ఓకే. రైట్. కనిపిస్తుందా అందరికి స్లైడ్స్? ఓకేనా అత్తమ్మ? ఎస్ కనిపిస్తుందమ్మా. హ్మ్. ఓకే. కనిపిస్తుందమ్మా కనిపిస్తుంది. ఆ! సో, పరివర్తన్. మనకు మోడీ వే మన ప్లాన్ వచ్చేసి న్యూ ప్లాన్ సమీర్ మోడీ ఇన్ఫినిటీ ప్లాన్. ఆ పేరులోనే ఉంది కదా! అన్‌లిమిటెడ్. ఇన్ఫినిటీ అంటే అంతమే లేదు దానికి. నో ఫుల్ స్టాప్. ఓన్లీ జస్ట్ కామాస్. సో, మన ప్లాన్ ఇప్పుడు అలా ఉంది కొత్త ప్లాన్. నిజంగా యంగ్‌స్టర్స్‌కి, ఫర్దర్ జనరేషన్స్‌కి ఒక మంచి అట్రాక్టింగ్ ప్లాన్ ఇన్ఫినిటీ ప్లాన్ అనేది సమీర్ మోడీ ఇన్ఫినిటీ ప్లాన్. ఎవ్వరైనా సరే అంతేనా అనే ఒక ఫీలింగ్‌లో జస్ట్ ఎనీథింగ్ వీ కెన్ పాసిబుల్ అనే ఒక జస్ట్ చిన్న హాఫ్ పేపర్‌లోనే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు మన ప్లాన్ అనేది. సో, చాలా ఈజీగా, చాలా డిఫరెంట్ వేగా, చాలా యూనిక్‌గా, చాలా యంగ్‌స్టర్స్ ఇన్‌స్పైర్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరి డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతుందా ఒక కాన్ఫిడెన్స్‌లా ఈ ఈ ప్లాన్ విన్నప్పుడు ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అయ్యారు. అండ్ చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా అనిపించింది. సో, మన అందరికీ గూడా హోప్ టు ఫ్రీడమ్. సమీర్ మోడీ సార్ ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉండాలి. అది గూడా మోడీ కేర్‌కొచ్చిన, మోడీ వే వచ్చిన వాళ్ళందరికీ గూడా కంపల్సరీ బిగ్ డ్రీమ్స్ ఉండాలి అని అంటారు. సో, ఆ స్కోప్ మన కంపెనీ ఓనర్ మనకిస్తున్నది. లైక్ ఎలా అంటే ఆహ్, అవుతుందా? పాసిబుల్ అవుతుందా? అని ఒక డౌట్‌లో ఉన్న డైలమాల మన చేయి పట్టుకొని యెస్ ఇట్ ఈస్ పాసిబుల్. యూ కెన్ అచీవ్ ఇట్. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి నీ డ్రీమ్స్‌ని అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని జెప్పేసి మనకు ఆహ్, పేరులోనే ఉంది కదా! బిగ్ డ్రీమ్ అని జెప్పేసి. ఆ డ్రీమ్ నిజంగా మనకు ఆ సత్తా ఉంటే ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. చాలా మందికి ఫస్ట్ డ్రీమ్ ఏముంటుంది? ఇల్లు కావాలి అనుకుంటాం. ఎవ్వరైనా గానీ ఇష్టపడతాం. సొంత ఇల్లు ఉండాలి అని జెప్పేసి. అది సొంత ఇల్లుతో పాటు మీరు ప్రతి ఒక్కరు గూడా విజువలైజ్ జేసుకోవాలి. ఆ డ్రీమ్ హౌస్ అనేది ఎలా ఉండాలి? మెయిన్‌గా కొంతమందికి డూప్లెక్స్ ఇష్టం, కొంతమందికి ట్రిప్లెక్స్ ఇష్టం, కొంతమందికి అపార్ట్మెంట్స్ ఇష్టం, కొంతమందికి విల్లాస్ ఇష్టం, కొంతమందికి ఇండిపెండెంట్ హౌస్ అలా మీది ప్రతి ఒక్క పాయింట్ మీ మీ డ్రీమ్ చార్ట్‌లో మీ ఇంటికి మీ రూమ్‌లో అట్లా స్టిచ్ చేసుకొని ఉండాలి ఆ డ్రీమ్‌ని. ఎప్పుడైతే మనం రోజు చూస్తా ఉంటామో అప్పుడు అది ఫుల్‌ఫిల్ అవుతుంది. అండ్ మీ అందరికీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. ఇన్నర్ వరల్డ్ ఈస్ రిఫ్లెక్ట్ టు ఎక్స్టర్నల్ వరల్డ్. సో, మనం ఏది అనుకుంటామో ఆ సంకల్ప బలమే మనది ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి మనకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఎప్పుడైనా పాజిటివ్‌గా ఆలోచించేద్దాం. పాజిటివ్‌గా వర్క్ చేద్దాం. అండ్ యూనిటీగా వర్క్ జేయడం ఇక్కడ చాలా చాలా ప్లస్ పాయింట్. మన మోడీ కేర్‌లో మీరు ఏ బిజినెస్, ఏ జాబ్ చేసినా యూ షుడ్ స్ట్రగుల్ ఇండివిడ్యుయల్లీ. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఆహ్, సపోర్ట్ చాట్ ఉంటుంది మనకు. అందరూ కూడా హెల్పింగ్ చేస్తారు. సో, మన డ్రీమ్స్‌కి బిగ్ హౌస్, ఫ్యాన్సీ కార్స్ అసలు ఆ వర్డ్స్‌లో చూడండి ఎంత స్టైలిష్‌గా, ఎంత యూనిక్‌గా అసలు ఆ వైబ్రేషన్సే వెరైటీగా అసలు ఆ జీల్ వేరే ఉంటుంది కదా! ఫ్యాన్సీ కార్స్, కార్స్ గాదు ఫ్యాన్సీ కార్స్. సో, క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ. ప్రతి ఒక్కరు నిజంగా చాలా చాలా బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నారు. కానీ నా ఉద్దేశంలో బాగా 24 గంటలు పనిచేసే వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావండి. ఇప్పుడున్న జనరేషన్‌లో. అదేంటి అని అంటారు. మీరెక్కడైనా ఆలోచించండి. ఒక బిల్డర్‌కొచ్చిన ఇన్‌కము ఒక కూలీ పర్సన్‌కొస్తుందా? రాదు గదా! సో, అలానే ఆహ్, మనకిక్కడ ఆ ఛాన్స్ అనమాట. జస్ట్ 2 అవర్స్ స్పెండ్ చేస్తే చాలు సునీత మన బిజినెస్‌లో. సో, 7 గంటలకు కదా క్వాలిటీ టైమ్ ఇప్పుడు ఎంత విత్ అయింది? సరే ఫ్యామిలీ. 7:15 వేసుకో. మన 5 సార్, నిమిషాలు పాస్ కాబట్టి గంగాధర్ సార్ మీ వాయిస్. థాంక్ యూ సార్. సో, క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ మనం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ వరల్డ్ టూర్స్. నిజంగా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను వరల్డ్ టూర్స్. బెస్ట్ ఆహ్, ఆహ్, హాస్పిటాలిటీ చెప్పాలి అంటే మంచి మంచి 7 స్టార్ హోటల్స్‌లో మనం స్పెండ్ చేశాము. ఈవెన్ దో మనకు ఓన్ మనీ ఉన్నా గానీ
ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళలేం ఖర్చు పెట్టడానికి. కానీ సమీర్ మోడీ సార్ ఏ కోశాన కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేదే లేదు. ఆ వర్డ్‌కే స్థానం లేదు మన మోడీ కేర్‌లో. అండ్ అట్లాంటి బెస్ట్ టూర్స్ ఉన్నాయి మన దాంట్లో. అండ్ రికగ్నిషన్స్, ఇంకా రికగ్నిషన్స్ అంటే చెప్పాల్సిన పని లేదు. మనకి ఏ చిన్న అచీవ్‌మెంట్ అయినా, ఏ చిన్న పని చేసినా, ఇక్కడ ఏ చిన్నగా మనం వర్క్ చేసినా ఎవ్రీవన్ విల్ అప్రిషియేట్ అస్. ఆ రికగ్నిషన్ మనకు దొరుకుతుంది. అది మన ఫ్యామిలీస్‌లో, మన ఫ్రెండ్స్‌లో నాకు తెలీదు గానీ, ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరికి ఆ స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని గుర్తిస్తారిక్కడ. అది నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ ఇస్ అవర్ చిల్డ్రన్. ఇదంతా మనం దేనికి కష్టపడుతున్నాం? మన పిల్లల కోసం. వాళ్ళకు బెస్ట్ హాస్పిటాలిటీ, బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ లగ్జరీస్ లైఫ్ అలా ఇవ్వాలని కదా మన అందరి కోరిక. వాళ్ళ కోసమే కదా మనం కష్టపడేది. మనం వాళ్ళ కోసం, వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం అలానే జరుగుతూ ఉంది తరతరాలుగా. సో, ఇలాంటి మన బిగ్ డ్రీమ్స్ వచ్చేసి చాలా ఈజీగా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు వితిన్ 2-3 ఇయర్స్ అంతే. ఇప్పుడు ఇంకా ఇన్ఫినిటీ ప్లాన్‌లో మాత్రం నిజంగా చెప్పాలంటే 6 మంత్స్ టు 1 ఇయర్ ఇస్ వెరీ గుడ్ ఎనఫ్ మీ డ్రీమ్స్‌కి. సో, అండ్ వేస్ టు ఎర్న్ ఇన్‌కమ్. చాలా రకాలుగా మనకు ఇన్‌కమ్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ ఎంప్లాయీగా వర్క్ చేసుకున్నప్పుడు ఇన్‌కమ్ వస్తుంది. ఇన్వెస్టర్‌గా, రెంటల్ పర్పస్‌లో రాయల్టీ ఇన్‌కమ్ వస్తుంది. యాస్ ఎ బిజినెస్ ఓనర్‌గా, కంపెనీ ఓనర్‌గా ఉన్నప్పుడు కూడా మనకి ఇన్‌కమ్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లైక్ డాక్టర్, సీఏ, లాయర్. సో, అలాగా మనం యాక్టివ్ ఇన్‌కమ్స్ అంటాం, పాసివ్ ఇన్‌కమ్స్ అంటాం. ఇలా మనం 4 రకాలుగా మనము ఇక్కడ మనము ఇన్‌కమ్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే జస్ట్ టెంపరరీ. అంటే మనం వర్క్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇన్‌కమ్స్ అనేది చూడగలుగుతాం. అండ్ పాసివ్ ఇన్‌కమ్ ఏంటంటే మనం ఇప్పుడు వర్క్ చేసి దాన్ని ఒక్కొక్క స్ట్రక్చర్ ఫార్మ్ చేసేసుకొని తర్వాత వచ్చే ఇన్‌కమ్‌ని అంతా కూడా తరతరాలుగా మా తాతల హోటల్, మా తాతల బిజినెస్, అమ్మమ్మ అట్లా లైక్ జనరేషన్స్ అనేది అది మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని మనం పాసివ్ ఇన్‌కమ్ అంటాం. సో, ఓకే. ఆ 2 మనము ఒకసారి అందరికీ యాక్టివ్ ఇన్‌కమే కుదురుతుంది. ఇప్పుడున్న కండిషన్‌లో కొంతమందికి చాలా రేర్ కేసెస్‌లో పాసివ్ ఇన్‌కమ్స్ అనేవి చూడగలుగుతాం. కానీ ఇప్పుడు ఎంతోమందికి పాసివ్ ఇన్‌కమ్ కావాలని ఉంటుంది. కానీ అందరికి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి డబ్బులుండవు. అలా బిజినెస్ చేయడానికి గూడా మనకు డబ్బులుండవు. అవునా? సో, అలాంటి వాళ్ళకొక మంచి అవకాశం మన డైరెక్ట్ సెల్లింగ్. సో, అందులో మన మోడీ కేర్. అండ్ ఇప్పటి వరకి గూడా మనమందరం గూడా ఏ ప్రోడక్ట్ మనకు లాంచ్ కావాలన్నా గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కస్టమర్‌కి రావాలి అంటే చాలా చాలా మందిని మనం దాటుకొని రావాలి. చాలా ప్రమోషన్స్‌ని. అలా ఎలా అంటే కస్ హ్మ్. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్స్, రిటైలర్స్ అండ్ ఇందులో ఒకటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఎస్పెషల్‌గా అడ్వర్టైజ్‌మెంట్ అవునా? అవన్నీ దాటుకొని కస్టమర్‌కి వస్తున్నాయి. దానివల్ల మనకు క్వాలిటీ మారుతుంది. ప్రైజింగ్ గూడా మారుతుంది. సో, మనీ పోయినా మంచిదే. కానీ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది మనకు అందుబాటులో ఉండట్లేదు ఈ రోజులలో. సో, దానివల్ల మనకు చాలా చాలాగా హెల్త్ ఇష్యూస్ అనేది మనకు చాలా ఆహ్, తొందరగా మనము ఆహ్, లాస్ అవుతున్నాం. మన ఎనర్జీని గానీ, మన హెల్త్‌ని గానీ, మన డ్రీమ్స్‌ని గానీ, ఏ విధంగానైనా హెల్త్ కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఏదైనా అచీవ్ చేస్తాం. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని జెప్పేసి. సో, అది మనం చాలా చాలా మిస్ అయితున్నాం నౌఎడేస్‌లో. ఒకప్పుడు 50 ఇయర్స్ దాటితే గాని ఒక షుగర్ పేషెంట్ అనేది కనిపించేది కాదు. ఇప్పుడు అది ఏజ్‌తో సంబంధం లేకుండానే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇదంతా గూడా మనం పీల్చే గాలి, తినే ఆహారం, ఇలా రకరకాలుగా వాడే ప్రొడక్ట్స్. మనము మనం ఉండే బిజీ షెడ్యూల్స్‌లలో కదా! సో, దానికి అలా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? హౌ వి కెన్ చేంజ్ అనే ఆప్షన్ ఉందా? అంటే యెస్. దేర్ ఈస్ ఎ ఆప్షన్. అండ్ ఇది గూడా మీకు చాలా ఈజీ అండ్ ఓన్ వేగా మనకు ప్రొడక్ట్స్ ఒస్తాయి ఇందులో. కంపెనీ ఇంకా నెక్స్ట్ స్లైడ్స్‌లో మీకు చెప్తాను దీని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది? మనం ఇన్ని రోజులంతా కూడా ట్రెడిషనల్ మార్కెట్‌లో ఉన్నాం. మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? అందులో మనం ఎలా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవచ్చు? దానివల్ల మన బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి లో ఇన్వెస్ట్‌మెంట్. లో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? మామూలుగా చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్. అంటే ఒక రూ. 1000 కావచ్చు, 2000 కావచ్చు, 5000 కావచ్చు. మాక్సిమం వచ్చేసి హైయెస్ట్ ఈస్ 10,000. 10,000 అంటే దాన్ని చాలా లో ఇన్వెస్ట్‌మెంటే అంటారు.
10,000తోని లక్షల రూపాయలు వచ్చే బిజినెస్ ఇంతవరకు ఎక్కడా లేదు మార్కెట్‌లో. దిర్ ఇస్ ఓన్లీ పాసిబిలిటీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఒక చిన్న అరటిపండు బండి పెట్టాలి అన్నా గాని మినిమమ్ ఒక 25,000 పెట్టుకోవాలి. అవునా? అక్కడ పెట్టుకొని ఏం జేయాలి? పొద్దునుంచి రాత్రి వరకి కూర్చోవాలక్కడ. ఆ ప్రోడక్ట్ పట్టుకొని. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు. జస్ట్ లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలి. లో రిస్క్ ఉంటుంది. లో ఇన్వెస్ట్‌మెంట్ అప్పుడు ఆటోమేటిక్‌గా అండ్ దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మనకు అవసరం లేదు. అది మాత్రం చాలా హ్యాపీ గదా! అందరికి ఇది విన్నప్పుడు. హమ్మయ్య! ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. నో రిస్క్. ఇక్కడ వరకి చాలా బావుంది. నెక్స్ట్ ఏంటి అంటే నో ప్రెమిసెస్ రిక్వైర్డ్. ఇది ఇంకా ఇంకా హ్యాపీ. నిజంగా ఈరోజు మనం మార్కెట్‌లోకెళ్ళాలన్నా, ఫీల్డ్‌కెళ్ళాలన్నా ఇది లేనిది ఏ బిజినెస్ లేదు. అంటే అడ్డా. మనం ఏం జేయాలన్నా బిజినెస్‌కి అడ్డా ఉండాలి కదా! అది లేనిది ఎక్కడ ఎళ్లి చేస్తాము? కదా! అసలు పాసిబుల్ అవుతుందా అసలు? కానీ ఇక్కడ సాధ్యం అది. యెస్. డైరెక్ట్ సెల్లింగ్‌లో దేర్ ఈస్ అది సాధ్యమవుతుంది మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో మ్యాన్ పవర్ రిక్వైర్డ్. ఇంకా ఇంకా అద్భుతాలు మీకు. కదా! ఒక్కొక్క పాయింట్ మనం వెళ్తా ఉంటే చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటది కొత్త వాళ్ళకి మాత్రం ఇది. అండ్ మనకు గూడా చాలా సర్ప్రైజింగే విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా. సో, అది మనం ఫిజికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. ఆఫ్‌కోర్స్ బట్ ఎక్సైట్‌మెంట్, ఆ ఎంథూసియాజం అనేది మన ఫేస్‌లో ఉండాలి. ఎప్పటికి గూడా. సో, ఎందుకంటే మనము ఈ బెనిఫిట్స్ పొందుతున్నప్పుడు ఆ ఫీల్ అనేది గూడా రావాలి. ఆ జీల్, ఆ జోష్, ఆ ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడే అది మనకు డూప్లికేషన్ అనేది సాధ్యమవుతుంది. సో, సురేఖ మేడం మీటింగ్స్ నేను చాలా చాలా వింటాను. ఎప్పుడు చేసినా సురేఖ మేడం మీటింగ్స్ షీ విల్ బి ఈరోజే కొత్తగా నేర్చుకున్నట్టుగా చెప్తారు మేడం. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయినా గాని. సో, నో మ్యాన్ పవర్ రిక్వైర్డ్. ఇంకా ఇంకా ఈజీ మనకింకేం కావాలి? లో ఇన్వెస్ట్‌మెంట్, లో రిస్క్, ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. దానికి ప్రెమిసెస్ అవసరం లేదు. మ్యాన్ పవర్ కూడా అవసరం లేదు. కానీ మనకు పాసివ్ ఇన్‌కమ్ అనేది మాత్రం సాధ్యమవుతుంది. కదా! హ్మ్. ఆ! ఫ్రెండ్స్, చెప్పే వాళ్ళకి ఫ్లో కట్ అయిపోతుంది కదా! ప్లీజ్ మీరు మ్యూట్ ఓపెన్ చేసి మాట్లాడకండి. దివ్య లేదంటే హోస్ట్ నాకు ఇచ్చేసి నేను చూస్తాను. వన్ మినిట్ ఫ్రెండ్స్, దివ్యది కట్ అయిపోయింది, వచ్చేసింది. ఆ! ఒక సారీ సార్. కాల్ వచ్చేసరికి మ్మ్. సో, నెక్స్ట్ పాసివ్ ఇన్‌కమ్. సో, ఇవన్నీ లేకున్నాని మనకు పాసివ్ ఇన్‌కమ్ అనేది సాధ్యమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ ఫ్రీడమ్. నిజంగా, నిజంగా నేను చాలా ఇప్పుడు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను ఈ టైమ్ ఫ్రీడమ్ అనేది. మనకెన్ని వర్క్స్ అయినా చేసుకోవచ్చు. మనం జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. దాంతో పాటు గూడా మన మోడీ కేర్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అలా టైమ్ ఫ్రీడమ్ ఉంటుంది. దానికి నో టైమింగ్స్, నో కండిషన్స్, నో బాస్, నథింగ్ ఇక్కడ. సో, ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఉంటుంది. యెస్. అదందరికీ గూడా ఇష్టమే ఇప్పుడు. అండ్ ఈ బిజినెస్ ద్వారా మనము ఇది జనరేషన్స్ బిజినెస్. మనం ట్రాన్స్‌ఫరబుల్ జేసుకోవచ్చు. మన మనం కష్టపడిన ఏది కూడా వృధా కాదు. మనము మన పిల్లలకు, పిల్లలకు, పిల్లలకు గూడా మనం ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు. ఇంకా ఇంతకంటే బెస్ట్ బిజినెస్ వరల్డ్‌లో ఒకటి ఉందా అంటే ఇప్పటివరకు నేను చూసిన కాడికైతే నాకేమి తెలీదండి. మీరేమైనా ఉంటే చాట్ బాక్స్‌లో పెట్టండి. సో, అండ్ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, ద ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. అండ్ ఇలాంటి ముందు ముందు ఒక అమ్మమ్మ వాళ్ళు చేసిన పని మన పేరెంట్స్ చేయరు. మన పేరెంట్స్ చేసిన పని మనం చెయ్యం. మనం చేసిన పని మన ఫ్యూచర్ జనరేషన్స్ చాలా తక్కువ చేస్తారు. అలాంటి వాళ్ళందరికీ గూడా ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా! మనము ఈ ఎగ్జాంపుల్ అనేది వాళ్ళకి చూపించినట్లయితే దే విల్ బి ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో, రిస్క్ లేకుండా ఇన్‌కమ్ రావాలనమంటే ఎవరైనా ఇష్టపడతారు. అండ్ ఇక్కడ సాధ్యమవుతుంది. అండ్ నెక్స్ట్ మన మోడీ కేర్ కంపెనీ ఏంటసలు? ఎలా స్టార్ట్ అయింది? అంటే ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మన కంపెనీ వచ్చేసి 1996లో మిస్టర్ సమీర్ మోడీ సార్
సమీర్ కృష్ణ మోడీ సార్ స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళ లెగసీ వచ్చేసి వాళ్ళ తాతగారు రాయ్ బహదూర్ గుజర్మాల్ మోడీ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ హిస్ ఫాదర్. అండ్ 1933లో లాంచ్ అయింది మనకు మోడీ గ్రూప్స్ అనేసి. 27 గ్రూప్స్ ఉన్నాయండి. అండ్ వాళ్ళకు ఇండియాలో 27 గ్రూప్స్ లైక్ మోడీ కన్స్ట్రక్షన్స్, మోడీ బిల్డర్స్, ఫ్యాషన్ టీవీ, 24/7, కలర్ బార్ కాస్మెటిక్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి. అందులో వాళ్ళ కొడుకు కృష్ణ కుమార్ మోడీ సార్, ఆ సార్ ఏం చేశారంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా వరల్డ్ వైడ్ గా ఎక్స్పాండ్ చేశారు, వాళ్ళ బిజినెస్ అన్ని కూడా. వాళ్ళదంతా వేరే నెక్స్ట్ వాళ్ళ సన్ వచ్చేసి సమీర్ కృష్ణ మోడీ సార్ అస్ అ రివల్యూషనరీ లీడర్ లైక్ హిస్ గ్రాండ్ ఫాదర్. నేను కూడా సంథింగ్ చేయాలి మా తాతలాగా, ఇండియాకి నేను ఒక ఆ, నేను కూడా ఏదో విధంగా హెల్ప్ చేయాలి, భారతదేశం ప్రతి ఒక్కరికి ఆజాదీ రావాలి గర్ గర్కి అని చెప్పేసి ఉద్దేశంతో 1996లో మన మోడీ కేర్ కంపెనీ అనేది స్థాపన చేశారు. ఈజ్ అ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. 4 ప్రోడక్ట్స్తో లాంచ్ అయిన కంపెనీ ఈ రోజు వచ్చేసి ఆల్మోస్ట్ 800+ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో యాజ్ ఎ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్ కంపెనీ అండ్ వీఆర్ షుడ్ బి ఇండియన్స్. మనం ఇండియాలో ఉండి మన ఇండియన్ కంపెనీని మనం సపోర్ట్ చేయడంలో చాలా చాలా గ్రేట్గా ఉంటుంది. అండ్ అలానే మన ఇండియా కూడా మన ఫ్యూచర్ కూడా డెవలప్ అవుతుంది దీనివల్ల కదా. సో ఎప్పుడూ మనం ఇండియాలో ఉండి బయట కంపెనీ ప్రోడక్ట్స్, బయట దేశం ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఇండియా డెవలప్ కావాలి అని అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కదా. సో ఇట్స్ ఎ బెస్ట్ ప్లాట్ఫామ్ టు డెవలప్ అవర్ కంట్రీ, టు సపోర్ట్ అవర్ బ్యాక్ బోన్ సిస్టమ్, టు సపోర్ట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్సెస్, జాబ్స్, సమ్ ఎనీథింగ్ లైక్ మనము వార్లో గెలవచ్చు, ఎక్కడైనా మన ఇండియాకు ఒక సపోర్ట్ ఉంటుంది కదా. సో ఇలా కూడా మనం హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. వి డోంట్ బీ ఏ సోషల్ వర్కర్, వీ కెన్ బీ యూజ్ ద ఇండియన్ ప్రోడక్ట్స్ ఆల్సో అట్లీస్ట్, అప్పుడు మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో బిజినెస్ అచీవ్మెంట్స్ మన కంపెనీది వచ్చేసి 1800 crores సేల్ అండి. ఇది చాలా ఓల్డ్ స్లైడ్. ప్రజెంట్ అయితే 22,000 crores ఉందండి మనది సేల్ ఇప్పుడు. ఇంకా 53 lakhs డైరెక్ట్ సెల్లర్స్, 5 lakhs+ స్క్వేర్ ఫీట్ వేర్ హౌసెస్, ఆఫీసెస్ ద హోల్ ఇండియా. అండ్ 18,000 పిన్ కోడ్ సర్వీసెస్ ఉన్నాయి మనకు. అండ్ 14,000 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అండ్ 10,000 న్యూ జాయినీస్ పర్ డే, నాట్ ఫర్ ఇయర్ ఆర్ నాట్ ఫర్ మంత్. బాగా బాగా వినండి, రోజుకి 10,000 మంది జాయిన్ అవుతున్నారు ఈ ఇండస్ట్రీలో. సో ద ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి బ్లాస్టింగ్. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు చాలా అదృష్టవంతులండి. అండ్ మన గవర్నమెంట్ సర్వే ప్రకారంగా ఒక 2-3 years తర్వాత మినిమం డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఎలిజిబిలిటీగా ఉంటారు నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్ చేయడానికి. సో ఈ రోజు మనకు జస్ట్ 18 years ఉంటే మాత్రమే మనం ఈ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. కానీ ముందు ముందు వెళ్తున్నప్పుడు దీనికి డిమాండ్ చాలా చాలా ఏ కంటే చాలా స్పీడ్గా డిమాండ్ పెరుగుతుంది. సో ఎవ్రీ వన్ షుడ్ బి గెట్ అలర్ట్. తర్వాత మాత్రం కండిషన్స్ చాలా చాలా అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం డిగ్రీ ఉంటేనే మాత్రమే ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ కేటగిరీస్ అండి, ఇవన్నీ కూడా 14 కేటగిరీస్, 750+ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. వెల్నెస్ ఇండస్ట్రీ ఉంది, అర్బన్ కలర్స్, లోకా అండ్ కుకు ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్స్ అండ్ సోల్ చెఫ్ సెలూన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అన్నీ ఉన్నాయండి మనకి ఇందులో. ప్రతి ఒక్కటి లేచిన కాంచి పడుకునే వరకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు. పింపుల్స్కి, పిగ్మెంటేషన్కి, మోకాళ్ళ నొప్పులకి, బీపీ, షుగర్, థైరాయిడ్, మైగ్రేన్, హైస్తమా, పైల్స్, హెయిర్ ఫాల్, ప్రతి ఒక్క ప్రాబ్లంకి మన దగ్గర సొల్యూషన్ ఉంది. సో ఉన్న ప్రోడక్ట్స్తోని మనము జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, మనం లైజాల్ ఉంది కంపెనీ ఏం చేసిందంటే, లైజాల్ కంపెనీ ఓనర్ ఎక్కడ ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఫ్లోర్ క్లీనర్ అనగానే లైజాల్ అనేటట్టుగా విపరీతమైన బ్రాండ్ క్రియేట్ చేశారు మైండ్ సెట్లో. అది 140 కోట్ల జనాభాలో జస్ట్ ఒక 20 crores పీపుల్ 20% కొనుక్కున్నా కానీ, 1 రూపీ లాభం పెట్టుకున్నా కానీ, అట్లీస్ట్ 1 రూపీ పెట్టుకున్నా కానీ మంత్లీ హీ విల్ ఎర్న్ 20 crores ఆఫ్ ఇన్కమ్, 20 lakhs ఆఫ్ ఇన్కమ్. అంత స్కోప్ ఉంది ఈ ఇండస్ట్రీలో. మనకు ఇక్కడ ఆల్మోస్ట్ 750+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకెంత హోప్ ఉండదు చెప్పండి. వాళ్ళు ఎంత బిజినెస్ పెట్టుబడి పెట్టాలి, ఒక మిషనరీ ఉండాలి, లేదా డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మనీ ఇవ్వాలి. ఆ రిస్క్ అంతా కూడా కంపెనీ ఈరోజు మనకు చూసుకుంటుంది. జస్ట్ మనం ప్రమోషన్ చేయడమే మన మన బాధ్యత ఇక్కడ. సో చాలా చాలా ఈజీ కదా, ఆ రిస్క్ అంతా కూడా మనకు కంపెనీ భరిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడీ వే. సో ద మోడీ వే మనకు వచ్చేసి ఫారెస్ట్ నెక్టార్, షేప్ షిఫ్ట్. నిజంగా షేప్ షిఫ్ట్ నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ సోల్ చెఫ్, అసలు వర్డ్లోనే ఉంది కదా, ఆత్మ. సోల్ అంటే ఆ చెఫ్,
అంటే మన కిచెన్ ఐటమ్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటే యూ ఫీల్ వెరీ 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 ఎక్స్ట్రాడినరీ బెటర్గా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే వరల్డ్లో బెస్ట్ ప్రోడక్ట్స్ అది ప్లాస్టిక్ కాదండి. అస్ ఎ వాక్యూమ్ సీల్డ్ ప్రోడక్ట్స్. ఓకే. సో చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్. మన మోడికేలో ఏదొచ్చినా ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఎక్కడ కూడా స్టార్టింగ్లో స్లైడ్లోనే ఉంది నో కాంప్రమైజ్. ఆ వర్డ్కి ఇక్కడ దారి లేదు అసలు. ఆ వర్డ్ యూజ్ చేయడం కూడా ఇక్కడ అవకాశమే లేదు. సో మన కంపెనీ ఓనర్, మన ఫౌండర్ అలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న ప్రోడక్ట్ అయినా క్వాలిటీ అయినా కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా మీరు చూసారుగా 1996 అంటే 29 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ కంపెనీ ఇక్కడ ఈ రోజు వరకు కూడా ఒక రిమార్క్ లేకుండా ఎక్స్ట్రాడినరీగా బీట్ చేస్తుంది నెట్వర్క్ ఇండస్ట్రీలోనే ఇండియన్ కంపెనీగా అండ్ ద వరల్డ్స్ అండ్ ఇండియాస్ బెస్ట్ కంపెనీగా ఈరోజు మనకు ఒక రాకింగ్లో ఉంది, స్పీడ్లో ఉంది. 88% గ్రోత్ రేట్ ఉంది మనది కంపేర్ టు ఆల్ కంపెనీస్ ఇన్ నెట్వర్కింగ్. సో మనము పిల్లలను చదివియాలన్నా, ఒక జాబ్ చేయాలన్నా బెస్ట్ స్కూల్స్లో వేయాలని చూస్తాం, బెస్ట్ కంపెనీలో జాయిన్ అవ్వాలని చూస్తాం. ఎందుకంటే దాని బెస్ట్లో ఉన్నప్పుడు అక్కడ జాబ్ చేసినప్పుడు అక్కడ మనకు రిప్యుటేషన్ కూడా బాగుంటుంది, మనకు డిమాండ్ కూడా బాగుంటుంది కదా. అలానే మనం కూడా ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు, ఒక మన ఫ్యూచర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలనుకున్నప్పుడు బెస్ట్ కంపెనీ చూసింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత హార్డ్ వర్కింగ్ ఉన్నా, చూసింగ్ ఆఫ్ కంపెనీస్ రైట్ లేకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్, వి కాంట్ అచీవ్ ఎనీథింగ్, వి కాంట్ గెట్ జనరేషన్స్ ఆఫ్ మనీ. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపాక్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజులలో మనకు 72% పే అవుట్ ఉన్న కంపెనీ ఎక్కడ కూడా లేదండి. దట్ షుడ్ బి వెరీ వెరీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ అండ్ మోడికేరియన్. 72% ఎవరు ఇస్తున్నారు? ఏ డిమార్ట్ ఇస్తుంది, ఏ వాల్మార్ట్ ఇస్తుంది, ఎవరు ఇస్తారు? ఏ రిలయన్స్ ఇవ్వరు, ఎవరు ఇవ్వరు. 72% పే అవుట్, దట్ యూ ఆల్సో నో. అండ్ మనకు ఎన్ని రకాలుగా 12 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. సో సేవింగ్స్ ఆఫ్ కన్జంప్షన్. సో మనకి ఎంఆర్పిలోనే 33% ఉంది. ప్రోగ్రెషన్ బోనస్లో 6%, పవర్ ఆఫ్ ఫోర్లో 5%, డైరెక్టర్ బోనస్ ఇస్ ద బెస్ట్ బోనస్ ఇన్ ద వరల్డ్. ఇది అసలు ఎంత అమేజింగ్గా ఉందంటే మీరు బయట కంపెనీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు 1100 పీవీ చేసేస్తే ఆల్మోస్ట్ యూ విల్ అచీవ్ 5000 ఇన్కమా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటున్నారు. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మోడీ కేర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మోడీ వే. సమీర్ మోడీ సార్ పవర్ అది. చూసారా, ఎక్కడైనా మిలండి. పవర్ ఆఫ్ ఫోర్ అయినా, నలుగురైనా 5000 ఇన్కమా, ఏమంటారు, డైరెక్టర్కి 5000, ఫస్ట్ మైల్ స్టోన్కి 1000 రూపీసా. వెరీ వెరీ గ్రేట్. 250 పీవీతోని 1080 రూపీస్ వచ్చిన ఇన్కమ్ కంపెనీ ఏ కంపెనీ లేదు. ఇది అది మన ఛాలెంజ్గా చెప్పొచ్చు, మీరు గ్రేట్గా చెప్పొచ్చు, ప్రౌడ్గా చెప్పొచ్చు, గొంతు విప్పి చెప్పొచ్చు. ఇంత బెస్ట్ అనేది లేదు ఎక్కడ అనేసి. సో వెహికల్ బోనస్ అసలు ఒక డైరెక్టర్కి ఇంత 17% అనేది హైయెస్ట్ ఇన్కమ్. చూడండి ఇక్కడ హైయెస్ట్ పర్సంటేజ్. సో కింద ఉన్న వాళ్ళని కూడా ఆలోచించి ఈరోజు ఇన్కమ్ తెస్తుంది. అండ్ వెహికల్ బోనస్ 3%, నేషనల్ ట్రావెల్ బోనస్ 4%, అండ్ mentorship bonus 15%, volunteer fund 6%, luxury car fund 5%, dream house 4%, red diamond club bonus 4%, blue diamond club bonus 3%. సో ఇక్కడ అన్ని కూడా మనం ఒక్కొక్క లెవెల్ కేటగిరీస్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే మీకు జస్ట్ ఒక పర్సంటేజ్ అవగాహన తీసుకోండి, ఎక్కువ ఆలోచించదు దాని గురించి. అండ్ నెక్స్ట్ సేవింగ్స్ ఆఫ్ కన్జంప్షన్ అంటే 33%. మీ అందరు కూడా తెలుసు, ప్రతి ఒక్కరు మినిమం 50 పీవీ అనేది ఉండాలి. మినిమం 50 పీవీ అనేది వచ్చేసి 3000 to 3500. లాస్ట్ నేను సెషన్లో కూడా చెప్పాను, పవర్ ఆఫ్ 50 అండ్ పవర్ ఆఫ్ 100 అనేసి. మీరు 6 months కంటిన్యూగా కొనుక్కున్నట్లయితే 1 month ఫ్రీగా ఉంటుంది. అండ్ 1 year కంటిన్యూ కస్టమర్ అయితే మాత్రం మీకు ఎక్స్ట్రా 2 months వస్తుంది. సో ఆల్మోస్ట్ 1 year కస్టమర్ అయినప్పుడు మీకు 50 to 60% మార్జిన్ ఇక్కడే మీకు అందిస్తున్నారు కంపెనీ. అండ్ మనకు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేస్తుంది రీపర్చేస్ ప్రోగ్రాంలో. అందరికీ 1000 రూపీస్ మినిమం కొనుక్కున్నట్లయితే 100 to 200 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ వర్త్ ఉంటుంది. 2000 అయితే 250 to 350, అండ్ 3000 అయితే 400 to 500. నేను ఎప్పుడైనా కానీ 5000 గురించే మాట్లాడతాను. 100 పీవీస్ మై బెస్ట్ చాయిస్ అండ్ అదే గుడ్ చాయిస్. అండ్ మనం ఎందుకంటే మినిమం 10,000 కూడా పెట్టండి మనం బిజినెస్ ఎలా చేస్తాం కదా. సో 100 పీవీనే బాగా ప్రమోట్ చేయండి. అలాంటి వాళ్ళే ఉంటే చాలు, నలుగురు ఉంటే చాలు కదా మనకి.
100 పీవీ బెస్ట్ ఆప్షన్ మనకి. సో మీరు ఏదైతే ఇస్తారో అదే డూప్లికేషన్ వస్తుంది. సో మీరు 50 పీవీ అనేది బార్డర్ పాస్ అండి. మీ పిల్లలు ఎప్పుడైనా కానీ బార్డర్ పాస్లో పాస్ అవ్వాలనుకుంటారా, 100 మార్క్స్ తేవాలనుకుంటారా కదా, 100 మార్క్స్నే మనం చూస్తాం. సో అలానే ఇక్కడ కూడా అంతే, 50 పీవీ కావాలంటే 50 పీవీ తగ్గట్టు ఇన్కమ్ ఉంటుంది, 100 పీవీ కావాలంటే 100 పీవీ తగ్గట్టు ఉంటుంది. ఇద్దరికి ఇన్కమ్స్ వస్తాయి, కానీ కొంతమందికి స్లో ప్రాసెస్, కొంతమంది ఫాస్ట్ ప్రాసెస్, అంతే తేడా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెషన్ బోనస్ మీ అందరికి కూడా తెలుసు. 2%, 3%, 4%, 5%, 6%. మనం జాయిన్ అవ్వగానే మన మెంబర్షిప్ తీసుకోగానే ప్రతి ఒక్కరు అడ్వైజర్గా ఉంటారు, వాళ్ళు 2%లో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ పీవీస్ వచ్చేసి 50 to 199 పీవీకి వచ్చేసరికి 3%కి వచ్చేస్తారు, అండ్ పవర్ ఆఫ్ 4 ఉంటారు. అండ్ అడ్వైజర్ 4% వచ్చేసరికి 4% కావాలనుకున్న వాళ్ళకు మినిమం పవర్ ఆఫ్ 4 200 to 399 పీవీ వాళ్ళు యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు ప్రోగ్రెషన్ అంటే లైక్ అక్యుములేట్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఎప్పుడైతే మనము 6% కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ 1100 పీవీ అనే చేయాలి, అప్పుడు వాళ్ళు డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ బోనస్ మనం ఇంతకుముందు కూడా చూసాము. సో 15%. అండ్ పవర్ ఆఫ్ 4 పూల్ 5% ఫర్ డెవలపింగ్ ఎ టీమ్ ఫర్ ఆల్ అడ్వైజెస్ అప్ టు 6%. అంటే అడ్వైజెస్ 6% వరకు కూడా అచీవ్ అవ్వచ్చు పవర్ ఆఫ్ 4తోని. అండ్ మైల్ స్టోన్ 1, ఇది మీరు బాగా ఆలోచించాల్సిన మెయిన్ ఘట్టం ఏంటంటే మైల్ స్టోన్ 1 అంటే మనం ఒక 50 పీవీ అంటే యాజ్ లీడర్గా 100 పీవీ, అండ్ మీరు ఒక నలుగురికి 50 50 50 50 పీవీ చేసినట్లయితే మీకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ 2 షేర్స్ ఇన్కమ్ వస్తుంది. ఓకే. వాళ్ళు కూడా అలానే వాళ్ళకు కూడా 1080 రూపీస్ మీరు ఇన్కమ్ తెప్పించినట్లయితే మీ మీ జాయిన్ అయిన మీ ఫ్రెండ్ల నలుగురికి, నలుగురు లీడర్స్, నలుగురు డ్రీమర్స్, నలుగురు మైల్ స్టోన్స్, ఆ నలుగురే ఆ నలుగురు 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 ఎలా ఉండాలంటే మీ డూప్లికేషన్ లాగా ఉండాలి. ఆ నలుగురు వచ్చే వరకే మీ పని ఉంటుంది, తర్వాత మీరు చేద్దామన్నా మీకు వర్క్ దొరకదు. అదొకటి బాగా గుర్తుంచుకోండి. ఆ నలుగురు వచ్చే వరకే మీ పని. ఆ నలుగురు వచ్చినాక మీకు ఛాన్స్ కూడా ఇవ్వరు వాళ్ళు వర్క్ చేద్దామన్నా. సో ఆ నలుగురు వచ్చే వరకే వర్క్ చేయండి. అప్పుడు మీరు సెకండ్ స్టెప్ వచ్చేసరికి యూ విల్ బికమ్ ఎ డైరెక్టర్ అండ్ దే విల్ బికమ్ ఏ మైల్ స్టోన్ 1 అడ్వైజర్స్. ఓకే. వాళ్ళందరికీ 1080 రూపీస్ మీరు కనుక ఇన్కమ్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు 5800 రూపీస్ అనేది ఈ ఫార్ములా ప్రకారం అయితే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. అదర్వైజ్ ఇక్కడ స్ట్రక్చర్ అటు ఇటు అయింది అనుకుంటే మాత్రం 4700 రూపీస్ మాత్రం మీకు ఇన్కమ్ వస్తుంది. ఈజ్ ఎ గుడ్ బోనస్. 1100 పీవీకి 4700 ఆల్సో గుడ్ బోనస్. అండ్ చూడండి ఇక్కడ టోటల్ 50 పీవీ, టోటల్ జీపీవీ 1100 పీవీ ఇన్ ఏ మంత్. ఇలాంటి డౌట్స్ ఇంకా మీకు డెప్త్గా కావాలంటే మీ అప్లయన్స్ని కన్సల్ట్ అవ్వండి, దట్ టు యాక్టివ్ అప్లయన్స్. ఓకే. సో వాళ్ళు ఇంకా క్లియర్గా కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఈస్ పీవీ, వాట్ ఈస్ బీవీ, దాటి వల్ల ఏంటి, ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. మినిమం 50 పీవీ అంటే 3000 to 3500 అవుతుంది మన ఇన్కమ్ రూపంలో, లైక్ అమౌంట్ రూపంలో, సారీ. అండ్ 100 పీవీ అంటే 5000 to 6000 మధ్యలో అవుతుంది. ఓకే, అది ఫిక్స్ అయిపోండి మ్యాక్సిమం ప్రోడక్ట్స్లో. అండ్ వెహికల్ బోనస్, ఈ వెహికల్ బోనస్ వచ్చేసి నిజంగా 3% అప్ టు 2500 మంత్లీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు, డైరెక్టర్స్ ఓన్లీ. చూసారా, డైరెక్టర్స్కి మీకు వెహికల్ కొనుక్కోవడానికి కూడా కంపెనీ ఈఎంఐ లాగా మీకు ఆప్షన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ట్రావెల్ బోనస్ పూల్ 4% ఫర్ డైరెక్టర్స్ అండ్ ఎస్డి ఓన్లీ. ఈ బోనస్ వచ్చేసి డైరెక్టర్స్కి ప్లస్ సీనియర్ డైరెక్టర్స్కి. సో అప్ టు 5000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ 3 pools for qualified directors, 17% director bonus, 3% vehicle bonus, and 4% national travel bonus. Okay. And 11 titles of financial freedom. మీ అందరికి కూడా తెలుసు, డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్లాటినం డైరెక్టర్, రెడ్ డైమండ్, డబల్ రెడ్. సో ఇప్పుడు మనం అందరం కూడా మన ఫస్ట్ టార్గెట్ ఏంటి, డైరెక్టర్. డైరెక్టర్ అంటే ఏం చేయాలి, 1100 పీవీ చేయాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది మీ అప్లయన్స్ కూర్చుంటే అప్పుడు సీనియర్ డైరెక్టర్ గురించి చెప్తారు. ఓకేనా. సో అదొకటి. నెక్స్ట్ మెంటర్షిప్ బోనస్. ఇక్కడ మెంటర్షిప్ బోనస్ వచ్చేసి సీనియర్ డైరెక్టర్ నుంచి ఎబో వాళ్ళకే ఉంటుందండి. ప్యాట్ 3600 పీవీ అంటే మెంటర్షిప్ బోనస్ వచ్చినట్లయితే మీ ఇన్కమ్ కూడా జంప్ అవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి నాకు 1000 రూపాయలైనా అని ఆలోచించకుండా 1000 రూపాయలు అని ఆలోచించినట్లయితే మీరు 5000కి అచీవ్ అవుతారు. అబ్బా 5000 వస్తున్నాయా అని అచీవ్ అయ్యి వర్క్ చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 15 to 20,000 ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో 15 to 20,000 ఇన్కమ్ ఆన్ చేస్తున్నానా అని అచీవ్ చేసినట్లయితే ఫోర్త్ స్టెప్కి వచ్చేసరికి మీ అందరూ
ఆల్మోస్ట్ అన్ఇమాజినబుల్ ఇన్కమ్ అండి. 1.5 to 2 lakhs ఎర్న్ చేసుకోవచ్చు మీరు. జస్ట్ 4 steps, 4 members మాత్రమే ఇది ఫాలో అవ్వండి. మీ ఇన్కమ్ రూ. 1000 అని ఆలోచించి వెయ్యేనా అని అనుకుంటే ఈ 2 లక్షలు అనేది మీరు మిస్ అయిపోతారు. చాలా మ్యాజికల్ నెంబర్స్ ఇవి. ఈ ప్లాన్ అర్థం చేసుకున్నట్లయితే మీకు నిద్ర కూడా పట్టదు. ఇమ్మీడియట్గా వెళ్ళి స్టార్ట్ చేస్తారు వర్క్. ఎవరికి కాల్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి డెమో చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎవరి క్లాస్లో కూర్చోబెట్టాలి, ఎవరిని జూమ్లో కూర్చోబెట్టాలి, ఎవరికి ఈవెంట్ తీసుకెళ్ళాలి, అలా డిఫరెంట్గా మీ మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే యూ విల్ సీ ద బిగ్ పిక్చర్ అండ్ యూ విల్ సీ ద మ్యాజిక్. అది అది మీరు చూడండి. ఖచ్చితంగా ఇక్కడ ఫ్యూచర్ ఉంది, ఇన్కమ్ ఉంది, అండ్ ఈజీగా ఉంది. ఇంతకంటే ఈజీగా అనేది ఇంపాసిబుల్. అది వర్క్ చేస్తేనే అది. చాలా యాడ్స్ ఇస్తారు కదా, పని చేయండి ఊరికే డబ్బులు రావు అని. కానీ ఇక్కడ కొంచెము పని చేయండి చాలా డబ్బులు వస్తాయి. ఓకే. అండ్ వరల్డ్ టూర్ ఫండ్ పూల్ 6% ఫర్ ఆల్ ఈడీస్ అండ్ ఎబో. అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెనక నుంచి వాళ్ళందరూ కూడా మినిమం అప్ టు 30,000 వరకు వాళ్ళు ట్రావెల్ ఫండ్ ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ లగ్జరీస్ కార్ ఫండ్ అందరూ మినిమం బిఎండబ్ల్యూ ఆడి కార్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ అంత ఆప్షన్ ఉంది. 40,000 per month ఈఎంఐ మనం కట్టుకోవచ్చు హ్యాపీగా. లగ్జరీస్ కార్ మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా బెస్ట్ మీ డ్రీమ్ హౌస్ కదా, డ్రీమ్ హౌస్కి 50,000 per month ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్లాటినమ్స్ వాళ్ళకి. అంటే మన నలుగురు డైరెక్టర్స్ ఉన్నప్పుడే మనం ప్లాటినం అయిపోతాం. మన కింద ఒక్కరు డైరెక్టర్ అంటే సీనియర్ డైరెక్టర్ అంటాం, ఇద్దరు డైరెక్టర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటాం, ముగ్గురు అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటాం. సో ఫస్ట్ మనకు డైరెక్టర్ అంటే బైక్ బోనస్, మన కింద ఒక్క డైరెక్టర్ ఉంటే ట్రావెల్ ఫండ్ బోనస్, ఇద్దరు డైరెక్టర్స్ ఉంటే వరల్డ్ టూర్ ఫండ్ బోనస్, ముగ్గురు డైరెక్టర్స్ ఉంటే కార్ ఫండ్ బోనస్, నలుగురు ఉంటే డ్రీమ్ హౌస్ బోనస్ కదా. సో ఈ డ్రీమ్ హౌస్ బోనస్ అనేది మనకు 50,000 per month వరకు మనం అచీవ్ చేసుకోవచ్చు. సో మనం అందరము ఆటోమేటిక్గా ఈ స్టెప్స్ ఫాలో అయితే పవర్ ఆఫ్ 4 డైరెక్టర్ నుంచి డైరెక్ట్గా మీరు అంటే ప్లాటినం డైరెక్టర్ వెళ్ళిపోవచ్చు. సింపుల్ వే, సింపుల్ platinum director, not with a mentorship bonus. You will earn easily 15 to 20,000. అదే మీ ఫ్రంట్ లైన్స్ కూడా అలానే ప్లాటినం చేయండి, ఆటోమేటికల్ విల్ బికమ్ ఎ రెడ్ డైమండ్. డబల్ రెడ్ డైమండ్ కూడా కావచ్చు ఆ టైం వరకు. ఈజీగా డబల్ డైమండ్ కూడా అయిపోవచ్చు ఆల్ ప్లాటినమ్స్ అన్నప్పుడు. ఆటోమేటిక్గా యూ విల్ అచీవ్ ఆల్మోస్ట్ 1 lakh to 2 lakhs, 1.5 to 2 lakhs. ఇట్స్ ఇట్లా గన్ షాట్ అనమాట ఇవి. సో ఇన్కమ్స్ వచ్చేసి, సో ఇవన్నీ కూడా మీకు చాలా అని ఇప్పుడు ఏం అర్థం కాదు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో యూ ఆల్ జస్ట్ ఫోకస్ ఆన్ డైరెక్టర్స్. యూ విల్ బికమ్ ఎ మ్యాజికల్ నెంబర్, యూ విల్ బికమ్ ఎ డైమండ్స్. ఆటోమేటిక్గా డైరెక్టర్ చేయండి, మీరు ఆటోమేటిక్గా డైమండ్స్ అయిపోతారు. అది ఏ డైమండ్ అయినా అయిపోవచ్చు, ఈజీ అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవన్నీ కూడా మన ట్రైనింగ్ సపోర్ట్స్ అండి ఇవన్నీ. అండ్ మన జర్నీ స్టార్ట్ చేద్దామా, ఇంకా టైం ఉందా, ఇంకా ఆలోచన చేద్దామా అనేది మనము ఇప్పుడు ఆలోచిద్దాం. సో జూమ్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.